అమరావతిలో రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం అధ్యక్షతన 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఆర్డీఏ కమిషనర్ హాజరు కానున్నారు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి ఇవ్వనుంది. ఇప్పటికే 39,000 కోట్ల రూపాయల విలువైన పనులకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సిఆర్డీఏ 47వ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితర అధికారులు కూడా సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా దేశ సిఆర్డీ అథారిటీ సమావేశంలో గతంలో జరిగిన సమావేశాలు కూడా పలు కీలకమైన అంశాలకు ఆమోదం తెలిపింది. అయితే రేపు జరగబోయే ఏదైతే సిఆర్డీఏ 47వ సమావేశం ఉందో దాంట్లో రాజధాని పరిధికి సంబంధించి కూడా చేపట్టాల్సిన మరికొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులన్నింటి కూడా రేపు జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా చర్చిస్తారు. ఆ పనులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అనుమతి తీసుకొని దానికి చర్చించాక సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని అథారిటీ కమిటీ అనుమతి ఇవ్వబోతుంది. సిఆర్డీ అథారిటీ రాజధాని పరిధిలో పలు సంస్థలు కూడా భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి కూడా రేపు జరిగే సిఆర్డీ అథారిటీ సమావేశం నిర్ణయించి భూముల కేటాయింపు ఉంటుంది. అయితే ఇప్పటికే సిఆర్డీ అథారిటీ సమావేశంలో మటుకు దాదాపు 49,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించి సిఆర్డీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయితే మరో ఇంకా 15,000 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సిఆర్డీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనిపై కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే రాజధాని అమరావతిలో దాదాపు 64,900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి చేపట్టాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.